ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ఈరోజు తిరుమల దర్శనం వివరాలను గురించి, అలాగే 300 రూపాయల దర్శనం టికెట్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయా లేవా, ఎలా తీసుకోవాలి, ఎక్కడ ఇస్తారు అని చాలామంది భక్తులు అడుగుతున్నారండి. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి మరియు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి సమాధానాలను గురించి తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జనవరి 3వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 56,550 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 28,853 మంది భక్తులైతే తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,34,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులనైతే ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ఈరోజు దాదాపుగా 8 నుంచి 10 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి 3 గంటల్లోపు దర్శనం అనేది పూర్తయిపోతుంది. ఇక సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి అలాగే విఐపి బ్రేక్ దర్శనానికి 1 గంట సమయం మాత్రమే పడుతోంది. దీన్ని బట్టి ఈరోజు తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణ స్థాయిలోనే ఉందండి. ఈరోజు శనివారం అయినప్పటికీ కూడా భక్తుల యొక్క రద్దీ అనేది అంత ఎక్కువగా ఏమీ లేదు, సాధారణ స్థాయిలోనే కొనసాగుతోంది. కొత్తగా ఈరోజు ఫ్రీ దర్శనం క్యూ లైన్లో ఎంటర్ అయ్యే భక్తులకు మీరు క్యూ లైన్లలో కంపార్ట్మెంట్లలో వేచి ఉండి దర్శనమై బయటికి రావడానికి దర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం అనేది పడుతోంది. ఇప్పుడు ఈ 300 రూపాయల దర్శనం టికెట్లను ఎలా తీసుకోవాలి అని చాలామంది భక్తులు అడుగుతున్నారండి. 300 రూపాయల దర్శనం టికెట్లను స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అని అంటారు. ఈ దర్శనం టికెట్ల యొక్క ధర అనేది ఒకరికి 300 రూపాయలు కాబట్టి వీటిని 300 రూపాయల దర్శనం టికెట్స్ అని కూడా అంటారండి. ఈ దర్శనం టికెట్లను కేవలం ఆన్లైన్లో, అది కూడా టీటీడీ వారి వెబ్సైట్లో మాత్రమే విడుదల చేస్తారండి. వీటిని ఇంకెక్కడా కూడా ఇవ్వరు. ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో టీటీడీ వారి వెబ్సైట్లో 300 రూపాయల దర్శనం టికెట్లను విడుదల చేస్తారు. విడుదల అయిన ఒక అరగంట లేదా 45 నిమిషాల్లోపే ఈ టికెట్లన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. ఈ 300 రూపాయల దర్శనం టికెట్లను తీసుకున్న భక్తులకు ఎప్పుడు కూడా దర్శనం అనేది 3 గంటల లోపే పూర్తయిపోతుంది. అంటే మీరు క్యూ లైన్లో ఎంటర్ అయినప్పటి నుంచి దర్శనం బయటికి రావడానికి 3 గంటల సమయం అనేది పడుతుంది. ప్రస్తుతం ఈ 300 రూపాయల దర్శనం టికెట్లు అనేవి 2025 మార్చి నెల వరకు విడుదల చేసేసారండి. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. తదుపరి ఈ జనవరి నెల చివరి వారంలో ఏప్రిల్ నెలకు సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లను టీటీడీ వారు ఆన్లైన్లో విడుదల చేస్తారు. కరెక్ట్గా ఏ తేదీన విడుదల చేస్తారనేది టీటీడీ వారి నుంచి సమాచారం వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ఆఫ్లైన్లో ఇస్తారా ఈ టికెట్లను అని అడుగుతున్నారండి. అంటే తిరుమలలో కానీ తిరుపతిలో కానీ ఇంకెక్కడా కూడా ఇవ్వరండి. తిరుమలలో ఇవ్వరు, తిరుపతిలో కూడా ఇవ్వరు. కేవలం ఆన్లైన్ బుకింగ్ మాత్రమే, ఆన్లైన్లో మాత్రమే ఈ 300 రూపాయల దర్శనం టికెట్లను టీటీడీ వారు విడుదల చేయడం జరుగుతుంది. ఇవండి ప్రస్తుతం 300 రూపాయల దర్శనం టికెట్లకు సంబంధించిన పూర్తి వివరాలు. ఇక కొందరు శ్రీవారి భక్తులు అడిగే దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి సమాధానాలను గురించి తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు, మేడం మా అమ్మాయికి 3వ సంవత్సరం అండి, ఇన్ఫాంట్ సుపదం దర్శనంకి ఉంటుందా అని అడిగారు. లేదండి, 1 సంవత్సరం లోపు వయస్సు ఉన్న చిన్నపిల్లలు మరియు వారి యొక్క తల్లిదండ్రులకు మాత్రమే సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉంటుంది. సంవత్సరం దాటిన వయస్సు ఉంటే ఆ పిల్లలకి సుపదం దర్శనం అనేది ఉండదు. అలాగే మ్యామ్ శ్రీవారి మెట్టు కాలినడకలో వెళ్తే టికెట్ స్లాట్ దర్శనం టైం ఎంతసేపు పడుతుంది అని అడిగారు. మీరు కాలినడక మార్గంలో వెళ్ళినా లేదా వెహికల్స్ తీసుకొని ఘాట్ రోడ్లో వెళ్ళినా కూడా సర్వదర్శనం టికెట్ తీసుకొని వెళ్తే, స్లాట్ దర్శనం అంటే అదే, సర్వదర్శనం టికెట్ తీసుకొని వెళ్తే మీకు ప్రస్తుతం దర్శనానికి 4 నుంచి 5 గంటల సమయం అనేది పడుతుంది. అలాగే ఇంకొకరు 6వ తేదీన తిరుమలలో సీనియర్ సిటిజన్కి
టికెట్ లేకుండా వెళ్ళొచ్చా అని అడిగారు. ఎప్పుడూ కూడా సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్ లేకుండా సీనియర్ సిటిజన్ దర్శనానికి అనుమతించరండి. ఈ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లు అనేవి కూడా కేవలం ఆన్లైన్లోనే విడుదల చేస్తారు. మీరు ఏ నెలకి వెళ్ళాలనుకుంటున్నారో దానికి 2 నెలల ముందే ఈ టికెట్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులను మాత్రమే సీనియర్ సిటిజన్ దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. అలాగే ఫిబ్రవరి 4, 5 తేదీలకు రూమ్స్ కావాలి, ఎలా బుక్ చేసుకోవాలి చెప్తారా అని అడిగారు. ప్రస్తుతం ఆన్లైన్లో అయితే మార్చి నెల వరకు రూమ్స్ని విడుదల చేసేసారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. మీకు ఫిబ్రవరి నెలలో రూమ్స్ కావాలంటే తిరుమల కొండపైన ప్రతిరోజు కూడా సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 5 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు రూమ్స్ అనేవి కేటాయిస్తారండి. ఈ రూమ్స్ తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. రూమ్స్ యొక్క కాస్ట్ అనేది 50 రూపాయల నుంచి మొదలవుతుంది. సౌకర్యాలను బట్టి కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే ఉదయం 11 గంటలు దాటిన తర్వాత రూమ్స్ అనేవి దాదాపుగా ఫుల్ అయిపోతాయి. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి తప్పకుండా రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.